ఉద్యోగాల కోసమే కదా, వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తారు, మన వాట మనం తెచ్చుకుంటాం. మన వాట ఎందుకు ఇస్తామండి? దానికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. వీళ్ళు మాట్లాడడానికి ఇష్టానుసారంగా మాట్లాడతారు. పత్రికలు ఉన్నాయనుకుంటారు, టీవీలు ఉన్నాయనుకుంటారు. ఎవడు నమస్తే తెలంగాణ తప్ప రాష్ట్రాడు ఎవడు? వాడు పేపర్ పెట్టుకునేది అందుకే అవినీతి. ఇగో రేవంత్ తీరుతో సాగు సంక్షోభం, సర్కారు నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు ప్రశ్నార్థకం, నాడు మేడిగడ్డ బరాజ్పై కాంగ్రెస్ దుష్ప్రచారం. ఇకనైనా మేలుకొనకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం. ఇక ఏం నష్టం జరిగిందా? మేడిగడ్డ ఏం జరిగిందా? మల్లన్న సాగర్ ఏం జరిగిందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనే చెప్పాలి. ఇక పొయ్యిగా ఆయన తాతకు దగ్గులు చెప్తాడు ఆయన. ఇక ఆయననే చెప్పాలి. పరిశ్రమ గురించే మాట్లాడాలి మనం. ఇరిగేషన్ మంత్రి ఉండి ఏమేలుగా పెట్టిండు, ఏం చేసిండు? ఇంజనీర్లు కట్టిండు అంటారు. ఇంజనీర్ కాదు, మా పెద్ద ఇంజనీర్ మా కేసీఆర్ అన్నాడు. ఇప్పుడేమో ఇంజనీర్లు కట్టిరు అంటారు. ఎటు నాలుగోసారి మాట్లాడతారు వీళ్ళు. ఒక చెప్తున్నాను కదండి, అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టానుసారిగా మాట్లాడతారు. చర్చకు రావాలి. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదండి? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మీరేమో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? మేము 9 రోజులలో 9,000 కోట్లు వేసినాము, రైతులు ఇవాళ